చివరికి భయాన్ని కనుగొన్న మనిషి. ఒకానొకప్పుడు ట్రైటాన్ అనే రేవంతుడు నిర్భయం గలవాడు కుర్రవాడు నివసించేవాడు. స్లోగాన్ నేలపైన ధైర్యం అసాధారణం కాదు, కానీ ట్రైటాన్కి మాత్రం భయం అనేది అతని నిఘంటువులోనే లేదు. కొందరు అతని తెలివి తక్కువ తరమని, మరికొందరు నిర్లక్ష్యమని చెప్పేవారు. కానీ ఆ అబ్బాయికి అక్షరాల భయం అంటే ఏమిటో తెలియదు. ఓ ట్రైటన్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నువ్వు అసలు ఎప్పుడు భయపడలేదా? అసలు అదేమిటి? భయం ఏదో మిమ్మల్ని భయపెట్టినప్పుడు లేదా మీరు పొందినప్పుడు కేవలం భయం. ఇది చాలా విచిత్రమైన అనుభవంలా అనిపిస్తుంది నాకు. దాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తాను. అది సరే, నేను వెళ్ళొస్తాను. అయితే మంచిది. అందరూ భయం గురించి అతనికి చెబుతూనే ఉన్నందున ట్రైటాన్లో ఆసక్తి చాలా పెరిగింది. భయాన్ని వెతకడానికి ప్రపంచమంతా తిరగాలని నిర్ణయించుకున్నాడు. ఏడుస్తున్న ఒక పేద మహిళ అడవుల్లో కూర్చుని కనిపించే వరకు అతను గంటల తరబడి నడుస్తూనే ఉన్నాడు. ఓ దయగల బాబు, దయచేసి సహాయం చేయండి. నా కుటుంబం గుహ దగ్గర నివసించే దుర్మార్గపు డ్రాగన్ వారిని బందీగా తీసుకుంది అని. దయచేసి సహాయపడండి. తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను. ఆ డ్రాగన్ ని నేను ఓడించి నీ కుటుంబాన్ని విముక్తుల్ని చేస్తాను. అతను పూర్తి వేగంతో గుహ వైపుకు పరిగెత్తాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు అతను అద్భుతమైన డ్రాగన్ ని చూశాడు. పేదవాడి కుటుంబం అక్కడే ఉంది. మూర్ఖ బాబాయ్, నాకు ఆహారం కావడానికి ఇక్కడికి వచ్చావా? నేను ఇక్కడికి వచ్చింది ఆ బందీల్ని నీ నుంచి విడిపించడానికి. ఏమిటి? ప్రయత్నించి చూడు. ట్రైటాన్ సమీపంలోని చెట్టుపైకి పరిగెత్తి ఒక తీగని విరిచాడు. అతను దానిని లోసోలో కట్టి డ్రాగన్ తలపైకి ఎగిరి దానిని నోటితో పట్టుకున్నాడు. అతను మరొక తీగ వైపు ఎగిరి తనను తాను డ్రాగన్ వైపుకు తిప్పుకున్నాడు. దాని వెనకాల కూర్చున్నాడు. ఆహా, ఇక నువ్వు నాదానివి. పద వెళ్ళొద్దాం, ఎగురు. ట్రైటాన్ డ్రాగన్ వెనక భాగం నుండి బయటికి గెంతాడు. ఇప్పుడు తన కుటుంబంలో తిరిగి కలిసిన పేదవాడి ముందు దిగాడు. డ్రాగన్ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ధన్యవాదములు బాబు, మీరు నా కుటుంబాన్ని కాపాడారు. నా పేరు ఆర్జాన్. నేను మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ఆ భయంకరమైన రాక్షసుని ఎదుర్కోవడంలో భయం అనిపించలేదా? నేను దానికి భయపడి ఉండాల్సిందా? నా నరాల్లో అడ్రిలిన్ పరిగెడుతున్నట్టు నాకు అనిపించింది. నేనింకా భయాన్ని వెతుకుతూనే ఉన్నాను. నాకింతవరకు అది కనపడలే లేదు. ఎంతో దూరంలో డ్రైఫార్ అనే పట్టణంలో మీరు కోరుకునే దానికి సమాధానం ఉండి ఒరాకిల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అతనికి ఆ బ్రాస్లెట్ ఇవ్వండి మరియు మీరు వెతుకుతున్న దాన్ని మీరు కనుగొంటారు. ధన్యవాదాలు. భయాన్ని వెతకడానికి ట్రైటాన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతను దట్టమైన అడవులు మరియు వేడి ఎడారులు, చల్లటి శీతాకాలాల నుండి ప్రయాణిస్తూ చివరికి ఒకరోజు డ్రైఫర్ అనే పట్టణానికి చేరుకున్నాడు. ఆదేశించినట్లుగా అతను ఒరాకిల్కి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మర్మమైన వ్యక్తి గుహలో కూర్చుని ఉన్నాడు. ఆ మాయా నరకానికి ముందు కూర్చున్నాడు. హలో ట్రైటన్, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అసలు నా పేరు నీకెలా తెలుసు? ట్రైటన్ భయం లేనివాడు, అదేగా వారంతా మిమ్మల్ని పిలిచేది. శక్తివంతమైన డ్రాగన్ తో మీ పురాణ ఘనత గురించి గతలు వింటూ వచ్చాను. నేను ఈ ప్రపంచం నలుమూలల భయం అన్న అనుభూతి కోసం ఇలా వెతుకుతూనే ఉన్నాను. ఓ మహాజ్ఞాని, మీరే చెప్పండి, నాకు భయం ఎలా కలుగుతుందో? ఒక ఆసక్తికరమైన ప్రశ్న. కానీ మీరు కోరుకునే రహస్యాన్ని మీకు చెప్పినందుకు ప్రతిఫలం ఏమిస్తారు అంటున్నాను. నాకు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నదల్లా ఈ బ్రేస్లెట్ ఒక్కటే. రాజవంశపు ప్రసిద్ధి గల బ్రేస్లెట్. అద్భుతం. ఇది ఒక జాతికి చెందిన మాయా బ్రాస్లెట్. మరొక భాగాన్ని నా కోసం తీసుకురా. అప్పుడు నీకు భయం కనిపిస్తుంది. సముద్ర తీరానికి వెళ్ళి సముద్రం దిగువకు ఈత కొట్టు. నువ్వు అక్కడే నీకు బ్రేస్లెట్ దొరుకుతుంది. అలాగే భయం యొక్క నిజమైన అనుభూతిని పొందుతావు. ఇది అంతేనా? అసలేమిటో ఇలాంటి అంటున్నారు. ట్రైటాన్ సముద్ర తీరానికి వెళ్ళి
నీటిలో ఈత కొట్టాడు. అక్కడ చేరుకున్న తర్వాత ఓడ ఒక చిన్న మంచు కొమ్మపై చిక్కుకొని నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతోంది. సాయం చేయండి, సాయం చేయండి, ఎవరైనా సాయం చేయండి. నేను సాయం చేయాలి. ట్రైటన్ మంచుతో కూడిన చల్లని సొరచేప సోకిన నీటిలోకి దూకి ఓడ వైపు ఈదుకుంటూ వెళ్ళసాగాడు. అతను ఓడ వద్దకు చేరుకున్నప్పుడు అతని తీవ్ర శక్తితో కిందకి లాగినట్టు అనిపించింది. ఏమిటి? అతను దిగువకు చేరుకున్నప్పుడు ఒక మత్స్యకన్యను చూశాడు. 2 చేతుల్లో ఒక గొలుసును పట్టుకుని ఉన్నాడు. ఒకటి ఓడను కిందకి లాగడం, మరొకటి అతన్ని లాగడం. ఆమె చేతిలో బ్రేస్లెట్ ఉంది, ద ఎన్చాంటెడ్ ఆమ్లెట్ ఆఫ్ డెస్టినీ. ట్రైటన్ మర్మైడ్ ను పూర్తి శక్తితో దగ్గరకు లాగి గొలుసును ఆమె చుట్టూ చుట్టేశాడు. అతను మర్మైడ్ నుండి బ్రేస్లెట్ తీసుకుని తిరిగి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాడు. అర్థమైంది. అతను తిరిగి విరాకెల్ గుడారానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. తనను ఇంకా భయం కనిపించలేదని విచారంగా నిరాశతోనే ఉన్నాడు. అతను 2 సార్లు సామ్రాజ్యపు గంట మోగడం విని పట్టణంలోకి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, బెల్ మ్రోగడం దానికి అర్థం ఏమిటి? డ్రైఫర్ రాజు తన పదవీ విరమణ ప్రకటించారు. 3 గంటల ధ్వని వద్ద ఫీనిక్స్ విప్పబడుతూ ఉంటుంది. ఎవరైతే పైకి ఎగరగలుగుతారో వారిని రాజు ప్యాలెస్ కు తీసుకువెళ్తారు. మీరు వేచి ఉండడం ఎందుకు? ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే గంట మోగుతుంది. కొన్ని క్షణాల తర్వాత సామ్రాజ్య గంటలు 2 సార్లు మోగాయి. రాజ్య ప్రజలు ఒక అందమైన ఫీనిక్స్ వలె ఎదురు చూస్తూ ఉండగానే మంటలు పైకి లేచి గాలిలోకి ఎగిరిపోయాయి. ఎంత అందమైన పక్షిది! ఆశ్చర్యపోయిన ఫీనిక్స్ గాల్లో ఎగురుతూ ట్రైటాన్ వరకు చేరింది. 1 సెకండ్లోనే వాళ్ళు సన్నని గాలిలోకి అదృశ్యమయ్యారు. ఫీనిక్స్ ట్రైటాన్ను కింగ్ ఆఫ్ డ్రాఫర్ కోర్టుకు తీసుకుని వెళ్ళింది. స్వాగతం ట్రైటన్. మహారాజా, ఇది మీరా? నేను ఎవరినైతే అడవిలో కాపాడాను. అవును ట్రైటన్, నేను సింహాసనం వారసుడి కోసం వెతుకుతూ ఉన్నాను, కానీ ఎవరు అర్హులు కనిపించలే. నాకు ధైర్యవంతుడు, బలమైన వాడు, ధైర్యవంతుడు, ఇంకా దయగలవాడు కావాలి. రాజు యొక్క అన్ని ముఖ్యమైన లక్షణాలు మీరు కలిగి ఉన్నారని నా ఉద్దేశం ట్రైటన్. ఏమిటి మీరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు నాకు ఒక పరీక్షలా పెట్టారా? ఆ డ్రాగన్, ఇంకా సముద్ర లోపల ఉన్న ఆ మత్స్యకన్య, ఇంకా మిగిలినవి కూడా, ఇవన్నీ నాకు పరీక్షలా? అవును, నువ్వు చాలా గొప్పగా చేశావు. అందుకే నేను నిన్ను వారసుడిగా ఎంచుకుంటూ ఉన్నాను. కానీ 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 నేను ప్రజల్ని సంతోషపరచలేకపోతే నా పరిస్థితి ఏమిటి? ఆ క్షణంలోనే అకస్మాత్తుగా భయం అతనిని మొదటిసారిగా చుట్టుముట్టింది. మరి నేను నిజంగా ఇందులో గెలవలేకపోతే, అదే ఓడిపోతే నా పరిస్థితి? ఈ అనుభూతి ఏమిటి? దీన్నే భయమనే అంటారా? భయం? ట్రైటన్, మీరు సహృదయం గల గొప్ప వ్యక్తి అని, సింహం లాంటి వారు మీరు దీనిని అంగీకరించారు. ఎందుకంటే మీరు గొప్ప రాజు అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాను. మీ భయాన్ని మిమ్మల్ని అధిగమించనివ్వద్దు. అర్థమైందా మీకు? ధన్యవాదాలు మహారాజా అర్జన్. మీరు చేసిన ఈ ప్రతిపాదనని నేను ఒప్పుకుంటున్నాను. అందువల్ల ట్రైటన్ డ్రెఫర్ రాజు అయ్యాడు. మరియు తన పక్షాన కూర్చున్న భయంతో అందరికీ నచ్చిన గొప్ప రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు. మహారాజు ట్రైటన్ వర్ధిల్లాలి! మహారాజు ట్రైటన్ వర్ధిల్లాలి! కింగ్ ట్రైటన్ నిర్భయుడన్న కథలు తరతరాలకు అందజేయబడ్డాయి. ఎందుకంటే వారు డ్రెఫర్లో ధైర్యవంతుడైన రాజుని మునుపెన్నడూ కలిగి లేరు.